వెల్కమ్ బ్యాక్. ఆయన నెల్లూరు పెద్దారెడ్డి ముక్కుసూటి మనిషి, ముక్కు మీదే కోపం. అమ్మో ఆయనతో పెట్టుకోవడమా అని భయపడేవారంతా. నిజంగా గత 10 ఏళ్లు ఆయనలో ఉగ్ర నరసింహుణ్ణే చూపించారు. తేడా వస్తే కబద్దార్ అన్నట్టే ఉండేది ఆయన స్పీడ్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఓ శాంతి కామదుడు, అనుచరులకు సూక్తులు చెప్పే తత్వవేత్త. తన వైరైన తప్పు చేస్తే వదలొద్దనే గాంధీగిరి ప్రదర్శిస్తున్నారు. ఆయనలో ఈ మార్పు చూసిన వారంతా అసలు ఏమైంది ఈయనకి, ఎందుకిలా మారిపోయారు, ఈయన ఆయనేనా అని డౌట్ పడుతున్నారు. భారీ డైలాగ్స్ చెప్పే ఆ లీడర్ వాయిస్లో సౌండ్ తగ్గడానికి కారణమేంటి? ఇంతలా మారిపోయిన ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు? నెల్లూరు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన మాటలే తూటాల్లా పేలుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నా లేకున్నా తగ్గేదలే అన్నట్లు దూకుడు చూపడమే కోటంరెడ్డి రాజకీయం. ఆయనతో పెట్టుకుంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావాలనేలా పంతం పట్టేవారు. ఈ పట్టింపులతోనే ఎన్నో చిక్కులు ఎదుర్కొన్నారు, అవమానాలు పడ్డారు. అయితే ఆయనలో ఇప్పుడు ఈ పంతం పట్టింపులు ఏవీ కనిపించడం లేదు. వరుసగా 3వ గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కోటంరెడ్డి ఇంతకు ముందులా దూకుడు చూపించకపోవడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. కోటంరెడ్డికి స్పీడ్ బ్రేకర్లు ఏమైనా అడ్డొచ్చాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి 3వసారి టీడీపీ నుంచి పోటీ చేసి రికార్డ్ మెజారిటీ సాధించారు. అయితే 2వసారి ఎమ్మెల్యేగా ఉండగా వైసీపీ అగ్రనాయకత్వంతో విభేదించి బయటకు వచ్చిన కోటంరెడ్డి గత ఏడాదిన్నరగా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేసిన కోటంరెడ్డి 3వసారి గెలిచిన తర్వాత గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన వారికి చుక్కలు చూపిస్తారని అంతా అనుకున్నారు. ఆయన అనుచరులు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో ఈ తరహా హెచ్చరికలతో నెల్లూరు రాజకీయాల్లో దుమారం రేపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడైతే వైసీపీ కీలక నేతలను రెచ్చగొట్టేలా వారి ఇళ్ల చుట్టూ ఫ్లెక్సీలు పెట్టి కవ్వింపులకు దిగారు. ఇలా చేయడం ద్వారా కోటంరెడ్డి అభినందనలు అందుకుంటామని అనుచరులు భావించారు. కానీ వారు ఊహించినది ఒకటైతే కోటంరెడ్డి స్పందన అందుకు భిన్నంగా ఉండడంతో షాక్ తిన్నారు. రాజకీయ ప్రత్యర్థులను రెచ్చగొట్టడం, వారిని అవమానించడం తప్పు అని చెబుతూ ప్రత్యర్థుల ఇళ్ల వద్ద ఫ్లెక్సీలు వేసిన కార్యకర్తలకు క్లాస్ పీకిన కోటంరెడ్డి అందరికీ షాక్ ఇచ్చారు. తాను మారాను అని, మీరు మారాలని చెబుతూ వెంటనే ఫ్లెక్సీలు తీసేయాలని, లేదంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని సొంత కార్యకర్తలనే బెదిరించి గాంధీగిరి ప్రదర్శించారు కోటంరెడ్డి. సహజంగా కోటంరెడ్డిలో ఈ యాంగిల్ ను చూడని కార్యకర్తలకు మతిపోయిందని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లే ఎదురవుతూ ఉండడంతో కార్యకర్తలు కోటంరెడ్డికి ఏమైంది అని ప్రశ్నించుకుంటున్నారట. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని చెప్తున్న కోటంరెడ్డి ఈ మధ్య తీసుకున్న మరో నిర్ణయం కూడా చర్చనీయాంశమవుతోంది. తన పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమంగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు చేపడితే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారట కోటంరెడ్డి. నియోజకవర్గంలో అక్రమాలు చేసి దొరికిపోయిన వారు వైసీపీకి చెందిన వారైతే ₹1,00,000 ఫైన్ వేయాలని చెప్పిన కోటంరెడ్డి అదే టీడీపీ కార్యకర్తలని చెబితే 2 లక్షలు వసూలు చేయాలని చెప్పారట. ఇక కోటంరెడ్డి తాలూకా అంటే ఏకంగా 10 లక్షలు ఫైన్ వేయాలన్నారట. తప్పు చేసిన వారు తన మన అనే భేదం లేకుండా వ్యవహరించాలని ఆదేశించడం, తన వారైతే మరోసారి తప్పు చేయకుండా మరింత గట్టిగా చెప్పడము పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తెరలేపింది. రాజకీయంగా దూకుడు తగ్గించిన కోటంరెడ్డి అవినీతి వ్యవహారాల విషయంలోనూ క్యాడర్ను కంట్రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది. కోటంరెడ్డిలో మార్పు చూసిన వారంతా తన సహజ శైలికి భిన్నంగా ఎన్నాళ్లు నడుచుకుంటారో చూద్దామని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి వైసీపీలో ఉన్నన్ని రోజులు కోటంరెడ్డి హవా ఓ రేంజ్ లో ఉండేది. ఆయనతో మాట్లాడాలంటేనే అధికారులు హడలిపోయేవారు. ఆయన ఫోన్ వచ్చిందంటే ఏమంటారో అనే టెన్షన్ పడేవారు. వైసీపీ నుంచి బహిష్కరణ వేటు పడినా అదే స్పీడ్ కనపరిచేవారు. దమ్ముంటే రా చూసుకుందామని సవాళ్లు విసిరేవారు. కానీ ఇప్పుడు సవాళ్ల స్థానంలో శాంతి వచనాలు వల్లెవేయడమే ఇంట్రెస్టింగ్ గా మారింది అంటున్నారు. నిజంగా కోటంరెడ్డి స్టైల్ మార్చారా?
ఆయనలో ఈ గాంధీగిరికి కారణమేంటి అని అంతా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కోటంరెడ్డి సూక్తి ముక్తావళి నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.